చెప్పండి. అవునండి. నా పేరు ధనలక్ష్మి అండి. రాజమండ్రి గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నానండి. పీడ్స్ జ్వరం వచ్చి మా అబ్బాయిని ఇక్కడ చేర్పించామండి. 10 గంటలకు రావాల్సిన డాక్టర్ ఎంతవరకు రాలేదండి. నిప్పులా కాలుతుందండి. అలాగా సరే, మీ పక్కనే హాస్పిటల్ పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ వాళ్ళకి ఇవ్వండి. హలో, నేను వార్డుపై వినాయకరావునండి. వినాయకరావు, డాక్టర్ ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వచ్చేస్తారండి. ఎప్పుడు ఇలాగ లేట్గా వస్తారా? అదేంటంటే సార్, ఆయన ఇడిగా ఒక క్లినిక్ పెట్టారండి. అక్కడ పని అయిపోయాక ఇక్కడికి వచ్చేస్తారండి. డాక్టర్ పేరేంటి? సోమసుందర గారండి. వినాయకరావు, మీ హాస్పిటల్కి ఇప్పుడు ఫ్యాక్స్ వస్తుంది. అది తీసుకెళ్లి మీ డాక్టర్ గారికి ఇచ్చి మిమ్మల్ని సస్పెండ్ చేశారు. ఇక మీరు హాస్పిటల్కి రావక్కర్లేదు, క్లినిక్ లోనే ఉండమని సీఎం చెప్పారని వెళ్ళి చెప్పు. సార్ వెంటనే ఆ పేషెంట్ ని ఇంకో డాక్టర్ని చూడమని చెప్పండి. ఓకే సార్. హలో, బందర్ నుంచి గిరిజన మాట్లాడుతున్నానండి. చీటీలు కట్టి దాచుకున్న డబ్బులతో టీవీఎస్ 50 కొన్నామండి. వారు ఆఫీస్కి వెళ్ళడానికి దాన్ని దొంగలు ఎత్తుకెళ్లారండి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వారమైనా యాక్షన్ తీసుకోలేదండి. యాక్షన్ తీసుకోపోయినా పర్వాలేదండి. మరి హీనంగా మాట్లాడుతున్నారండి. ఆ సంగతి చూడండి అయ్యా. రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ పేరేంటమ్మా? వెంకటప్పయ్య అండి, మా వారండి. అయ్యా నమస్కారం అండి. నా పేరు వెంకటప్పయ్య అండి. సోమవారం నా బండి ఎత్తుకెళ్ళిపోయారండి. ఆ విషయం మీ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చా? ఇప్పుడేంటి? ఆ ఎత్తుకుపోయిన బండి కనిపెట్టేశారండి. హోండా సిటీ పోగొట్టుకున్నాడే స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే నీ అర్థన టీవీఎస్ 50 కోసం వెంటనే యాక్షన్ తీసుకోవాలంటారా? నీ పేరేంటి? పేరా? రామూర్తి. ఏం చేస్తావు నువ్వు? పెద్దదా డిఎస్పీ కంప్లైంట్ ఇస్తావు? నీ టీవీఎస్ 50 రాదు. పార్ట్ పార్టీగా పీకి చెత్త బజార్లు అమ్మేసినందుకు బామర్తి. మిస్టర్ రామూర్తి, మీరు ఫోన్ కట్ చేసి ఫ్యాక్స్ ఆన్ చేసుకోండి. ఎందుకు? ఏలా మీకు సస్పెన్షన్ ఆర్డర్ పంపించాం. సరిగ్గా వస్తామండి, లేదా ఇంకోసారి పంపుతాం. హలో, ఎవరు సార్? సీఎం సార్